హలో ఫ్రెండ్, కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు తాలూకా ఆలారి గ్రామానికి వచ్చినాను. ఇక్కడ ఈ ఊరు అక్కడ కనపడేచ్చే ఊరు ఆలారివి. ఇక్కడ చూస్తే ఇది కంపాట్ అంటారు దీన్ని. మధ్యలో మేము సేన్లు చూడడానికి వచ్చినాము. ఫ్రెండ్, చూడాలని చాలా ఇష్టం ఉంది. వానలు లేక సేన్లు బాగా ఎండిపోయినావు కదా. ఇక్కడ వర్షాలు లేవు. ఇక్కడ పచ్చి సేన్లు ఎంత మెరపిత్తనాలు. ఇప్పుడు ఇది ఏం వేస్తారు? ఈ చేను మిరప నాడతారా? మరి నెల్లు ఎక్కడి నుండి? కాలు వస్తే చూడండి ఫ్రెండ్, ఇంత వయసు. నీ వయసు ఎంత తమ్ముడు? 15 ఏళ్ళు అయిన తర్వాత చదువు ఎందుకు చదువు నువ్వు? సేద్యం చేస్తున్నాం సార్. ఇది పత్తి ఎండిపోతున్నది వానలు లేక. దీన్ని ఏమంటారు? మన కందులు అంటారు. కందులు అంటే కంది ఎండిపోయింది. కంది అంటే దాళ్ళు. మన కందులు అంటే ఇప్పుడు ఏమొస్తాయి? బ్యాళ్ళు అవుతావు కదా, అది కంది చెట్లు అంటారు వీటిని. చెప్పేదంటే మన తెలుగులో ఇదే, హిందీలోనే దాళ్ళు అంటారు. చూడండి ఫ్రెండ్, చాలా అందంగా ఉంటది. పచ్చి చేనులు వానలు లేక ఎండిపోతున్నాయి, గండి ఎండిపోతున్నది. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లోడు 15 ఏళ్ళంట. సేద్యం పనే చేస్తున్నాడు పిల్లలు ప్రతి ఒక్కరు. ఇప్పుడు పూతగా వచ్చింది చేనులు, కాయ కాసినది. ఇప్పుడు వాన కావాల. వాన వస్తే చాలా అందంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్, నీవేమంటున్నావు పిల్లడు? ఏం లేదు, ఇంక వర్షాలు వస్తే ఇంకా కాయ పడుతుంది. చదువుకు ఎందుకు పోవరా? సేద్యమేనా? సేద్యం చేస్తావా? 6 ఎకరాలు మెరపిస్తామే. 6 ఎకరాలు మెరపిస్తున్నారా? మిరప చేనులు ఎట్లుండవు? బాగున్నావా? ఎండిపోయినావా? చూడండి ఫ్రెండ్, ఎండిపోయినావంట. చాలా ఎండిపోయినావంటే కూడా బాధలో. ఏమంటే ఖర్చులు కావాలి కదా, డబ్బులు. దానికి 6,000 రూపాయలు ఇప్పుడు పెట్టుబడి మందు కొట్టామన్నా. 6,000 ఎంత పెట్టుబడి? అంతే అదే 6,000 రూపాయలు. 6,000 రూపాయలు మందు పెట్టి కొట్టింటే కూడా బాగా కాలేదంట. చూడండి ఫ్రెండ్, చెట్లు ఎండిపోయినామంటాడు. ఇదంతా ఎలా ఉంది చూడండి. మొత్తం ప్రదేశం చాలా అందంగా ప్రదేశం ఉంది. వర్షాలు లేవు. వర్షాలు వస్తే, ఏ వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.